ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఏలూరు జిల్లా తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఆ ఉధృతికి తమ ఇళ్లపై ఎక్కడ పడుతోందోనని పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు తమ్మిలేరు వరద తోడు కావడంతో గట్లు బలహీనంగా మారి కోతకి గురవుతున్నాయి. దీంతో తమకు రాత్రులు కూడా నిద్ర పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు పరివాహక ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఏలూరుని ముంచెత్తుతుంది. ఇప్పటికీ కాజ్వేల పైన వరద నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం తమ్మిలేరు వరద పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల రిటైనింగ్ వాల్ నిర్మించారు. అయితే కొన్ని చోట్ల రిటైనింగ్ వాల్ అనేది నిర్మించకపోవడంతో ఇళ్లు అన్ని కూడా ముంపు బారిన పడేటటువంటి అవకాశం ఉంది. ఈ తమ్మిలేరుని ఆనుకుని ఇళ్లు అనేవి చాలా వందల సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఇలా తమ్మిలేరు వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతమంతా కోతకి గురవుతుంది. ప్రస్తుతానికి ఆ తమ్మిలేరు ప్రవహించేటటువంటి ప్రాంతానికి ఇంటికి కేవలం ఒక 3-4 మీటర్ల పరిధి మాత్రమే ఉంది. ఇంకొంచెం ప్రవాహం కనుక పెరిగితే ఇక్కడ ఇళ్లకి కొంత ప్రమాదం ఏర్పడేటటువంటి ఆందోళన ఉందని ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ తమ్మిలేరుని చూస్తూ ఇంకా వరద త్వరగా తగ్గాలి అనేటటువంటి ఒక ఆసనాలు అందరూ కూడా పెట్టుకున్నారు. కానీ ఎగువన ఇంకా వర్షాలు కురుస్తూ ఉండడం, ఆ తమ్మిలేరు జలాశయం నుంచి భారీగా అవుట్ఫ్లో అనేది ఉండడంతో వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం పశ్చిమ లాకుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు కొల్లేరులోకి వెళ్లేటటువంటి క్రమంలో ఆ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ఇళ్లపైన ఎక్కడ పడుతుందో అనేటటువంటి ఒక ఆందోళనతో ఇక్కడ ప్రజలైతే కనిపిస్తూ ఉన్నారు. త్వరగా వరద తగ్గాలి అనేటటువంటి కోరికైతే వాళ్ళు కోరుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. అమ్మ, ఎలా ఉంది వరద? రాత్రికి ఇప్పటికి ఎంతవరకు పెరిగింది? ఎటువంటి పరిస్థితి మీద బాగా పెరిగిందండి. మాకు అదే భయంగా ఉంది. రాత్రి అయితే అసలు నిద్రలు లేవు, పడుకోవడానికి కూడా భయంగానే ఉంది. ఇదివరకు చాలా సార్లు నానిగారు వాళ్ళందరూ వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం, నానిగారు వెళ్ళడం చూసుకోవడం అన్ని చూసుకొని వెళ్తున్నారు. ఎవరో ఏం పట్టించుకున్నదో లేదు. ఇప్పుడు మాకు ఇల్లు గురించి రాత్రి నుంచి అలా నిద్రలు, ఈ వరద వచ్చినప్పుడల్లా నిద్రలు లేకుండానే ఉంటున్నాం. మరి ఈ గట్టి ఎక్కడి వరకు ఉండేది మొత్తం కూడా? ఇప్పుడు చూస్తే చాలా వరకు కోతకు గురైంది కదా. టాటర్ వెళ్తే టాటర్ వచ్చింది, 2 టాటర్లు నడిచియండి గుట్టు మేము వచ్చిన కొస్తలో అయితే. ఇప్పుడైతే ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు ఇంటి దగ్గరలోకి వచ్చేసింది. మరి మాకు అదే భయంగా ఉందండి. మాకు వచ్చారు అధికారులు ఎవరైనా ఖాళీ చేయండి లేకపోతే ఏదైనా? రాలేదండి, ఇప్పటికైతే ఎవ్వరూ రాలేదండి. ఎవరో పట్టించుకోలేదండి. అసలు వచ్చి చూసి వెళ్ళిపోవడం అంతవరకే. మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎన్ని ఇళ్ళకి ఇక్కడ ప్రమాదం ఉంది? 200 ఇల్లు. ఈ లైన్ అయితే మటుకు దగ్గర 30 ఇళ్ళ దాకా ఉన్నాయండి. చివరికి గట్టు అలాగే ఉందండి. ఇక్కడే బాగా ప్రమాదంగా ఉంది. ఇవన్నీ సురక్షితంగా ఉన్నట్టేనా? వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే ఇప్పుడు గట్టు మొత్తం జారిపోయిందండి. ఇక్కడ కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. గట్టు మొత్తం చివరి నుంచి చివరికి మొత్తం పడిపోయిందండి. ఇది తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ గట్ల దగ్గర నుంచి కనుక మనం చూసినట్లయితే ఆ కోతకి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇంతకు ముందు చాలా ఒక 20 మీటర్ల వరకు కూడా ఈ ప్రాంతం ఉండేది. ఇలాగా కనిపించకుండా ఆ చెట్ల పొదల నుంచి కానీ ఇలాగా కోతంతా గురవుతున్నటువంటి పరిస్థితుల్లో తాము రాత్రులు కూడా నిద్ర లేనటువంటి పరిస్థితుల్లో గడపాల్సి వస్తుంది. ఎప్పుడు ఆ ప్రవాహం వచ్చి మీద పడుతుందో అనేటటువంటి ఒక ఆందోళన వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రిటైనింగ్ వాల్ ఏదైతే నిర్మిస్తే కనుక ఇక్కడ దాదాపు 200 కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి, లేదంటే ఇళ్లు ఎప్పుడు కొట్టుకుపోతాయి అనేటటువంటి ఒక భయాందోళనలో ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఆ తమ్మిలేరు ఇంకా ప్రవాహం ఉధృతి పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలలో ఉన్నటువంటి ఆందోళన ఇది. జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున్, తమ్మిలేరు ప్రాంతం నుంచి.